హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఈరోజు బామ్మల కాలం నాటి పద్ధతులను పాటిస్తూ పసుపు పొడి అనేది ఇంట్లో ఎలా చేసుకోవచ్చు అనేది చూద్దాం. అయితే పసుపు పొడి అనేది ఎందుకు చేస్తున్నావు అక్క అని అడిగితే కనుక ఎక్కడ చూసినా కల్తీ. ఈ మంగళకరమైన పసుపు మనం శుభకార్యాలకే కాదు, మన ఒంట్లోకే కాదు, మన శరీరంపై ఎక్కడైనా గాయమైనా దేనికైనా కూడా మనం వాడే పసుపు ఇది. కూరల్లో కానీ దేనికైనా వాడతాం కదా. అలాంటిది బయట ఎన్నో కల్తీలు జరుగుతూ పసుపు తినాలన్నా కూడా భయపడే రోజుల్లో వచ్చేసాం మనం. కనీసం ఇదైనా మనం మన చేతితో చేసుకున్నామనే సంతృప్తినే ఉంటుందని చెప్పి నేను ఇది రెండోసారి ఆర్డర్ పెట్టుకొని ఈ కొమ్ములు తెప్పించుకున్నాను. ఆల్రెడీ ఒకసారి చేసుకొని వాడేశాను. ఇంకా మిగిలిన కొమ్ములతో నేను ఏ విధంగా చేశాను అనేది మీ అందరికి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను. చివరి వరకు చూడండి. మన బామ్మల కాలంలో ఎలా అయితే రోకళ్ళతో దంచేవారో అలాంటి బాధలు ఏమి లేవు కాబట్టి ఇప్పుడు మనకి మిక్సీ జార్ ఉంది కదా, అన్నింటికి ఏ బాధ లేకుండా చక్కగా చేసుకోవచ్చు. నేను ఒక 700 గ్రాముల వరకు పసుపు కొమ్ములు అనేవి ఎండ చాలా తీవ్రంగా ఉంది కదా, ఒక అరగంట అనేది ఎండలో పెట్టుకొని తెచ్చుకొని చల్లారిన తర్వాత అమలదస్తా మీద స్టిక్ ఉంటుంది కదా, దాన్ని కింద టైల్స్ పగిలిపోకుండా ఒక కవర్ లాంటిది వేసుకొని చిన్న ముక్కలు కాకుండా, అంత చిన్నగా అవ్వవు కాబట్టి మీకు పల్లెటూరులో గట్రా ఉంటే కనుక మీకు రాళ్ళు ఏడు దొరుకుతాయి కాబట్టి చక్కగా వాటిని చెదగొట్టి ఇలాగా మిక్సీ జార్లో తడిగా లేకుండా చూసుకొని వేసి మిక్సీ పట్టండి, ఎంత వీలైతే అంత మెత్తగా. తర్వాత దాన్ని నేను బేషన్ తీసుకొని దాని మీద మన జల్లించుకుంటాం కదండి, జల్లెడ అనేది పెట్టుకొని బాగా మురుగులు అనేవి వచ్చేలాగా పిండి అనేది కింద పడేలాగా పసుపు పొడి అనేది చక్కగా మిక్సీ పట్టుకొని 4-5 బ్యాచ్ల వరకు వచ్చిందండి నాకు. 4-5 బ్యాచ్లు వేసుకొని చక్కగా మిక్సీ పట్టుకున్నాను. మిక్సీ పట్టుకొని ఇంకా మిగిలిపోయింది, ఇంకా అది మిక్సీ జార్లో కూడా రాదు, వేస్ట్ అవుతుంది అన్నదాన్ని ఇంట్లో స్నేక్ ప్లాంట్స్ ఉంటే రెండింటికి వాటికి వేస్తానండి. మీరు కూడా ఇలా మొక్కలకి ఎరువుగా ఉపయోగపడుతుంది, ఏ పురుగు పట్టకుండా ఉంటుంది. మీరు కూడా ఇలా మిగిలిన దాన్ని మొక్కలకు వేయడానికి ప్రయత్నం చేయండి. నాకైతే అంత క్వాంటిటీ వచ్చిందండి పసుపు పొడి అనేది. నేను ఎప్పుడు వాడే జారు 1/2 కిలో పైనే ఉంటుంది అది డబ్బా. ఆ డబ్బాలో నేను శుభ్రంగా డబ్బాని క్లీన్ చేసుకొని కడుక్కున్న తర్వాత దాంట్లో స్టోర్ చేసుకోగా ఇంకా ఒక 150 గ్రాముల పైనే మిగిలింది. అది స్టీల్ది చిన్నది ఉంటుంది కదా, మనం పోపుల డబ్బాల మాదిరి చిన్న డబ్బాలో వేసుకున్నాను. అది ఇంకా మీకు క్లిప్ చూపించలేదు. ఇంత క్వాంటిటీలో వచ్చింది. మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి. కొంచెమైనా మనకి మనశ్శాంతిగా ఉంటుంది ఇలాంటి ప్రయత్నాలు చేసామంటే. ఎందుకంటే ఇది చాలా విలువైంది కదా. కాబట్టి వీడియో మీకు ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన అమ్మ సింపుల్ కుకింగ్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్